కొన్ని కోట్ల రూపాయలు మింట్ చేసింది సార్ అది ఆ షో విత్ మార్కెటింగ్లో. సార్ మీరు ఒక విషయం సార్, 100 టెన్షన్స్ నుంచి అది కామెడీ, కొంతమంది బూత్ కామెడీ అనండి, పిచ్చి కామెడీ అనండి, నెక్స్ట్ క్వశ్చన్ ఉంది సార్, ఏదన్నా అనండి సార్, కానీ చాలా స్ట్రెస్ రిలీఫ్ మనకి తెలియకుండా తెలుగులో మనకి కామెడీకి అడుక్కునే పరిస్థితి సార్, అది లేకపోతే. కరెక్ట్ 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 బాగా చెప్పారు, చాలా బాగా మాట్లాడారు సార్. అదే ఇందులోనే బూతు అని ఎవరు లేకుండా మళ్ళీ అందరు చూస్తారు సార్. ఎవరు లేకుండా కాదు సార్, అందరూ కలిసే చూస్తారు, కలిసే చూసి విడివిడిగా కమెంట్లు పెడతారు తప్ప. సార్ నేను ఒక చోట ఎప్పుడో ఇంతకుముందు ఎవరికో చెప్పాను నేను, ఎట్ ఏ టైం సార్ మన కలర్ టీవీలో కనీసం 250 ఛానల్స్ ఉంటాయి. 9:30 to 10:30 ఆ 1 అవర్ దాంట్లో 200 గంటలు 249 గంటల కంటెంట్ వేరే చోట ఉంటే అన్ని మానేసి నువ్వు ఇది చూసి మళ్ళీ దీన్నే కమెంట్ చేయడం ఏంటి? కరెక్ట్. 240 గంటల కంటెంట్ ఉంది బయట వేరే 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 నువ్వు చూస్తే, నువ్వు చూడాలనుకుంటే అదంతా వదిలేసి ఇది చూసి మళ్ళీ ఇది బూత్ గీత అంటే ఎలా కుదురుతుంది సార్? సార్ ఇంకొకటి సార్, జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ అని 600 ఎపిసోడ్లు 500 ఎపిసోడ్ 700 ఎపిసోడ్ దాకా వెళ్ళిపోయినట్టు. అది ఇది కలిపి ఒక 1000 ఎపిసోడ్లు అనుకోండి సార్. 1000 ఎపిసోడ్లు ఇంటూ 6 స్కిట్లు, 6 స్కిట్లు అంటూ 6000 స్కిట్లు, 6000 స్కిట్లు, 6000 స్కిట్లు ఇంటూ స్కిట్కి ఒక 20 జోకులు రాసుకుంటే ఎక్కడి నుంచి తెస్తాడు సార్ ఒక హ్యూమన్ బీయింగ్? 1,00,000 జోకులు ఎక్కడి నుంచి తెస్తాం సార్? అదే అమ్మ, అదే నాన్న, అదే పక్కింటి ఆంటీ, పక్కింటి అక్కయ్య, చెల్లి, చదువు, మందు, బారు, బీరు కంటే వీటి మీదే ఎక్కడి నుంచి తెస్తాం సార్? సూపర్, కరెక్ట్ మీరు చెప్పింది సార్. హ్యూమన్ బీయింగ్ సార్ మనకి అంత జనరేట్ అవ్వవు సార్. అంతే కదా, అందుకే బ్రెయిన్ ఉంటుంది, అది బ్రెయిన్ సార్. మనకి పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి సార్. నువ్వు ఒక లావు హైపరాది ఉన్నాడు సార్, ఒక ముసలోడి మీద జోకులు, ఒక ముసలోడి మీద మీరు ఎన్ని జోకులు చెప్తారు చెప్పండి? ఒకడు వయసు అయిపోయింది అనే టాపిక్ మీద ఎన్ని జోకులు చెప్తాం? అయితే 3 నుంచి 4 చెప్తాం. ఆయన 250 1000 చెప్పుంటాడు. ఆ 1001 రాయడానికి బ్లడ్ పడుతుంది. అంతేగా మరి, అది ఆల్రెడీ చెప్పిందిగా అంటారు, పలానా ఎపిసోడ్లో చెప్పేసాం అంతే. అలాంటప్పుడు మళ్ళీ కొత్తది ఎక్కడి నుంచి వస్తుంది? గ్రేట్ సార్, 100%. అందుకే చెప్తున్నా, చూసే వాళ్ళకి ఎలా ఉన్నా సార్, చేసే వాళ్ళు మాత్రం వాళ్ళు నరకం అనుభవించే రాస్తారు సార్. ఇంకోటి చెప్పండి, ఏ లైన్ తీసుకున్నా ఈ 1000 లైన్స్లో ఏదో దాంట్లో ఉంటుంది. ఏ సిచ్యువేషన్ తీసుకున్నా ఎక్కడో చోట ఉంటుంది, ఏ జోక్ ఉన్నా ఒక సిమిలారిటీ ఉంటుంది. కానీ అర్థంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక లైన్స్ అన్ని కూడా కలిపితేనే కదా సార్ ఒక బుక్ అయ్యేది. డెఫినెట్గా. మళ్ళీ ఆ బుక్ ఇంకో చాట ఎక్కడో రెఫరెన్స్ ఉందంటే ఏం చెప్తావు? అది తప్పు. కానీ అలా బుక్ క్రియేట్ చేయటమే గ్రేట్ అంటున్నా నేను. ఫ్యాంటాస్టిక్. జబర్దస్త్ నుంచి పక్కకు వచ్చే ముందు అనసూయ గారిని జబర్దస్త్లోకి ఎంట్రీ ఇప్పించాలని ఎవరు సార్ అనుకుంటున్నారు?